వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు జువల రాంబాబు, వాకర్స్ క్లబ్ అధ్యక్షులు భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు, యోగా గురువు సానిపు సుబ్బారావు, వారియర్స్ టీం అధినేత బొత్స కృష్ణ, జి రామారావు, డి కోటేశ్వరరావు, మాజేటి నరసింహమూర్తి, నీలం నాగేంద్ర ప్రసాద్, ఆకుల ముకుందం, అడ్డాల ప్రభాకర్, అడ్డాల సాయిలక్ష్మణ్, కాళ రాంబాబు, నగేష్, అరిగిల నరసింహారావు, ఎర్ర పాండురంగారావు, గోపి యాదవ్, బూరుగుపల్లి రాము, నిడదవోలు యోగా మిత్రమండలి సభ్యులు, వాకర్స్ క్లబ్ సభ్యులు, షటిల్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, మహామేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి మనందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. మరి ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తమ్ముడు మోహన్, అలాగే యూటీఎఫ్ నాయకులు, యోగా మాస్టర్ అయిన సానిపు సుబ్బారావు గారు, అలాగే ఆర్టీసీ యూనియన్ నాయకులైన నరసింహరావు గారు పూలమాలలు వేసి, అలాగే వారియర్స్ జిమ్ అధినేత బొత్స కృష్ణ వీరు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తారు. మీరందరూ కూడా ఒక 10 నిమిషాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. जोहार बीआर अंबेडकर, जोहार 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 बीआर अंबेडकर, जोहार. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఒక మాట చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. మనందరికీ కూడా తెలుసు, 1936లో లాహోర్లో జాతక్ తోడక్ మండల్ అని, అంటే కుల నిర్మూలన సంస్థ వాళ్ళు ఈ భారతదేశంలో కుల నిర్మూలన కోసం ఉపన్యాసం అని చెప్పేసి ఆయన ఆహ్వానిస్తారు. ఆ ఉపన్యాసంలో ఆయన ఒక 100 పేజీల విషయాల్ని ఆయన పొందుపరిచాడు. ఆ సందర్భంగా ఆయన ఏం చెప్పాడంటే, కులం అనేది ఎలా ఉంటుందంటే, మనం ఏ వైపుకి తిరిగినా అడ్డంగా నిలబడి మనల్ని ఇబ్బంది పెట్టే వ్యవస్థ కుల వ్యవస్థ అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆయన కుల నిర్మూలన ఈ భారతదేశంలో జరగనంత కాలం సామాజికంగా ఎవరికి న్యాయం జరగదు, ప్రజాస్వామ్యంగా జీవించే హక్కు ఉండదు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ఏదైతే ఒక అడ్డుగోడగా ఉంటుంది, ఒక జాతిని, ఒక నీతిని కూడా నిర్మించలేరు కులం పేరు మీద అని చెప్పేసి చెప్పారు. అది ఈ రోజు కూడా మనం కొనసాగుతుంది. దేశం అంతా కూడా మనం అందరం కూడా చూస్తే ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ వచ్చినా ముందు కులం చూస్తున్నారు. ఆయన ఏ కులం, ఒక ఆఫీసర్ ఒక ఊరికి బదిలీ అయ్యి వస్తే అతను ఏ కులం, ఇంకా అన్ని అంశాల్లో కూడా కులం అనేది చాలా ఉన్నాయి. ఆ మధ్య వన సమారాధన అందరూ సంయుక్తంగా అందరూ కూడా స్నేహపూర్వకంగా పెట్టుకునే భోజనాలు కూడా మన అందరం కూడా చూస్తే కుల భోజనాలు అయిపోయింది. అంటే కులం అనేది చాలా అడ్డుగోడగా ఉంది. దేశం అభివృద్ధి కొంత అభివృద్ధి కాకపోవటానికి చాలా కారణం, ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే కులం అనే సమస్య. కాబట్టి కుల నిర్మూలన కోసం మన అందరం కూడా కృషి చేయాలని చెప్పి, భారతదేశంలో కులం ఉన్నంతసేపు దేశం మనం అనుకుంటాం అభివృద్ధి అయిపోతుంది, కానీ చాలా వరకు ఈ రోజున కులం అనే సమస్య వచ్చేసరికి మూఢత్వాలు, ఆర్థిక అసమానతలు. అందుకని అంబేద్కర్ ఏం కోరుకున్నారంటే, సామాజికంగా ఆర్థికంగా అసమానతలు లేని సమాజం రావాలన్నాడు, కుల వ్యవస్థ రచించాలన్నాడు. బానిసత్వం కన్నా ప్రమాదం కుల వ్యవస్థ అని చెప్పేసి అన్నాడు. బానిసత్వానికి ఎప్పుడైనా విముక్తి వచ్చే అవకాశం ఉంది, కానీ కుల వ్యవస్థలో విముక్తి వచ్చే అవకాశం లేదు. కాబట్టి సామాజికంగా అందరూ కూడా అభివృద్ధి కావాలి.
ఈ ఈ కుల వ్యవస్థలో ఉన్న ఆధిపత్య కులాలు మాత్రం ఈ దేశాన్ని పరిపాలిస్తాయి అని చెప్పిన మాట చాలా స్పష్టం. మనందరం అప్పుడప్పుడు ఏవో రిజర్వేషన్ వల్ల కొంతమంది ఏదైనా పదవులు రావచ్చు, కానీ కీలకమైన అంశాల్లో మాత్రం ఎవరు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రేమ పంచుకుంటూ ఇది భారత సమాజం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు. కులం నిర్మూలన జరగాలని కోరుకున్నారు. మనం కూడా కులాన్ని, మీరందరూ కూడా కులం వ్యతిరేకించే వాళ్ళు అందరూ కూడా మనసుల్లో పెట్టుకునే దాన్ని నిర్మూలించడానికి సామాజికంగా మీరు కూడా సహకరించాలని చెప్పేసి మనందరి తరపున మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.